అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వినబోయే కథ గోగినేని మణిగారు రచించిన ఒక విలువైన కథ. ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద నిలబడి అటు ఇటు చూస్తుంటే దూరంగా మా అబ్బాయి హరి కనిపించాడు. నన్ను చూసి చేయి ఊపి చకచకా నడుస్తూ నా దగ్గరికి వచ్చాడు. నేను దిగిన కంపార్ట్మెంట్ వైపు నా వైపు ఒక క్షణం చిరాగ్గా చూశాడు. ఆ చూపులకు అర్థం నాకు తెలుసు. 2 రోజుల కిందటే ఫోన్ చేసి ఈ ప్రయాణం పెట్టించిన వాడికి రిజర్వేషన్ దొరకదని తెలీదా? తెలుసు. ఎంతో కొంత ఖర్చు పెట్టి ఏ పద్ధతి ద్వారానైనా ఏసీలో రిజర్వేషన్ సంపాదించుకోవాలనేదే వాడి ఉద్దేశం. మామూలుగా అయితే పర్వాలేదు, కానీ అనవసరంగా అదనంగా పైసా అయినా ఖర్చు పెట్టకపోవడం నా పద్ధతి. అదే వాడికి చిరాకు. ఈ కంపార్ట్మెంట్లో నా వయసు వాళ్ళే 2 ఉన్నారు. వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటుంటే సరదాగా కాలక్షేపం అయిపోతుంది. ఇబ్బందిగా లేదు. వాడి చూపులకి సంజాయిషిగా సమాధానం చెప్పాను. ఏసీ ఆన్ చేసిన కారులో బయలుదేరిన 4 నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది నాన్న అన్నాడు. మా హై స్కూల్లో రోజుల్లోని మా తెలుగు మాస్టర్ని ప్రశ్న అడిగితే ఏం జవాబు చెప్తారో చెప్పనా? పన్నీటి సెలయేర్లు పారుచున్నట్టు ఊరినందు ప్రవేశించినట్టులా ప్రాణమునకెంత హాయిగా నున్నదో కదా, చిరునవ్వుతో చెప్పాను. మిమ్మల్ని అడిగితే ఎవరో ఏదో అంటారని చెప్తారేంటి అన్నాడు వాడు. నా ఉద్దేశం కూడా అదే కాబట్టి అలా చెప్పాను. పోనీలేండి, ఏసీ లాంటి సౌకర్యాలు వచ్చి మనుషుల్ని పాడు చేస్తున్నాయి అనకుండా నిజాన్ని నిజమేనని ఒప్పుకున్నారు అన్నాడు. మారుతున్న కాలాన్ని పరిస్థితుల్ని నేను అర్థం చేసుకున్నానని వాడి అభిప్రాయం. ఇంటికి వచ్చాక నా సూట్ కేసును ఓ పక్కన పెట్టి ఈ ముసలి డొక్కును అవతల పారేసి ఒక కొత్త సూట్ కేసును కొనవచ్చు కదా విసుక్కున్నాడు. మీ నానమ్మ కానీ ఈ మాటని వింటే ఏమంటుందో తెలుసా? వయసు మళ్ళిన వాళ్ళకి రోగం వస్తే మందులు ఇప్పిస్తారు కానీ వీధిలోకి లాగిపడేయరు కదా. వస్తువుల్ని కూడా బాగు చేసుకొని పనికి వచ్చేంత వరకు వాడుకోవాలరా బడుద్దాయ్ అంటుంది. నవ్వుతూ అన్నాను. నా మాటలకు నా వైపు ఒక రకంగా చూసి నా ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. ఆ చూపుల భావం ఏమిటో వాడే విడమర్చి చెప్పాడు. మీకు చాదస్తం బాగా పెరిగిపోతోంది. పేదరికాన్ని ప్రేమించడం ఒక గొప్ప లక్షణం అని అనుకుంటారు. లోకంలో ఉన్న అన్ని సుఖాలను సౌకర్యాలను మనము అందుకోగలగాలని మీకెందుకు అనిపించదో నాకు అర్థం కాదు. పైగా సంతృప్తిని మించిన సంపద లేదనుకుంటా. ఎదుగుదలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేస్తారు అంటూ నిట్టూర్చాడు. చవిటి నేలలో చల్లిన విత్తనాలు మొలకెత్తావు. నా పట్ల వాడి అభిప్రాయం అది. నాకు నవ్వొచ్చింది. వాడి పట్ల నా అభిప్రాయం కూడా సరిగ్గా అదే. మరి తరాల అంతరం అంటే ఇదేనేమో. లేచి నిలబడుతూ సరే ఇక రెడీ అవ్వండి. మా ఫ్రెండ్ భాస్కరం ఇంటికి లంచ్కి వెళ్ళాలని చెప్పా కదా. కొత్త వాళ్ళ ఇంటికి భోజనానికి అంటే నాకు మొహమాటంగా ఉంది, ఇష్టం లేదు అన్నాడు. పర్వాలేదు, మీకు కాలక్షేపం బాగానే అవుతుంది. భాస్కరం వాళ్ళ నాన్న వాసుదేవరావు కూడా మీ జాతి వాడే అంటూ నవ్వాడు. మా జాతి అంటే చాదస్తపు జాతి కాబోలు. ఆ వాసుదేవరావు గారు తన చిన్నతనంలో వాళ్ళ నాన్నతో కలిసి ఒకసారి మా ఇంటికి వచ్చారట. అందుకని ఆయన నన్ను కలవాలనుకుంటున్నారని హరి చెప్పాడు. ఆయన 4 రోజుల్లో వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారట. కాబట్టి నన్ను భోజనానికి పిలిచారని ఊరి నుంచి రమ్మని తొందర చేశాడు. కోడలు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిన ఈ సమయంలో ఎందుకంటే వినిపించుకోలేదు. నన్ను రమ్మంటానికి వాడు చెప్పిన కారణమే కాకుండా ఇంకేమైనా ఉందా అని అనుమానంగా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు హరి దారి పొడవునా చాలా కబుర్లు చెప్పాడు. చెబుతున్నప్పుడు ఆ గొంతులో ఏదో హుషారు. ఒక బిల్డింగ్ చూపించి ఆ ఇంటి యజమాని గురించి చెప్పాడు. 3 ఏళ్ల క్రితం అతను నెలకు 4-5 వేలు వచ్చి ఉద్యోగం చేసేవాడు. రిజైన్ చేసి బిజినెస్ ప్రారంభించాక ఈ 3 ఏళ్లలో 100 కోట్లు సంపాదించాట. ఏం మ్యాజిక్ చేశాడో ఏమిటో. ఒక గార్డెన్ చూపించి అది ఎవరిదో, ఆయన ఎంతో ఆస్తిపరుడో వివరిస్తుంటే ఆయన పేరు పేపర్లో చూసినట్లు గుర్తొచ్చి ఏదో కుంభకోణంలో ఇరుక్కొని అరెస్ట్ అయిన సంగతి అడిగాను. అవునన్నాడు. భాస్కరం ఆయన బావమరితో కలిసి ఏదో బిజినెస్ ప్రారంభించబోతున్నాడని చెబితే తెలిసి అలాంటి వాళ్లతో ఈ చేతులు కలపం ఏమిటి? ఆశ్చర్యంగా అన్నాను. నా అమాయకత్వానికి కాబోలు మావాడు పెద్దగా నవ్వాడు. బిజినెస్ చేస్తే అలాంటి వాళ్ళతోనే చేయాలి. డబ్బు సంపాదించి తెలివితేటలే కాదు, తప్పులు జరిగినా తప్పించుకునే పరపతి ఉంది ఇతనికి. ఇక్కడే కాదు, సెంట్రల్ మినిస్టర్లతో కూడా పరిచయాలు లావాదేవీలు ఉన్నాయి. అతను అరెస్ట్ అయ్యాడన్న మాటే కానీ 4 గంటలైనా గడవక ముందు బయటకు వచ్చేశాడు. ఈ మధ్యన అమ్మాయి పెళ్లి చేశాడు. శుభలేఖలతో పాటు పంచిపెట్టిన గిఫ్ట్లకే ఎన్నో కోట్లు ఖర్చు చేశాడని చెప్పుకున్నారు. ఆ పెళ్లికి మంత్రులు, యాక్టర్లు చాలామంది వచ్చారు. ఈ రోజుల్లో ఎంత సంపాదించామనే దాన్ని బట్టే విలువ ఉంటుంది, కానీ ఎలా సంపాదించామనేది ఎవ్వరూ పట్టించుకోరు అన్నాడు. దొంగతనాన్ని, దోపిడీని కొత్త పద్ధతుల్లో చేస్తున్నంత మాత్రాన దొంగలు దొరలెలా అవుతారు? ఇది నాకు అర్థం కాని విషయం.
ఈ కొత్త పద్ధతిని కనిపెట్టిన వాళ్ళని మావాడు కూడా మేధావులు అన్నట్లుగా మాట్లాడడమే నాకు విస్మయంగా ఉంది. భాస్కరం ఇంట్లో వాసుదేవ్ గారు నేనెంతో ఆత్మీయుడిని అన్నట్లుగా పలకరించిన తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆయనది నా వయసే ఉంటుంది. మా నాన్నకి ఎంత గొప్ప పేరుందో, ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయాలు చేశారో వాళ్ళ నాన్న ద్వారా విన్న సంగతుల్ని వాసుదేవరావు గారు గుర్తు చేసుకుంటుంటే నాకు సంతోషము, గర్వము కలిగాయి. భాస్కరన్ నాకు ఇల్లు చూపించమని హరికి పురమాయించగానే అది తనకు చాలా ఇష్టమైన పని అన్నట్లుగా ఆనందాన్ని మొహంలో చూపించాడు. ప్రతి గదిని, బాత్రూమ్ని చూపించడంతో పాటు ఫర్నిచర్, ఫ్లోరింగ్, టైల్స్ లాంటివన్నీ ఎక్కడెక్కడి నుంచి తెప్పించారో, ఎంత ఖరీదువో వివరిస్తుంటే భాస్కరం కంటే ఆ ఇంటి గురించి మావాడికి ఎక్కువ తెలుసు కాబోలు అనిపించింది. ఖాళీగా ఉంది, చూసొద్దామంటూ వెంటబెట్టుకెళ్ళాడు. ఖాళీగా ఉంటే మాత్రం ఎందుకు చూడాలో నాకు అర్థం కాలేదు. అడుగడుగున ఐశ్వర్యపు ముద్రలు కనిపిస్తున్నట్లు అలాంటి అపార్ట్మెంట్లు నేను నిర్లిప్తంగా చూడటం, అబ్బురు పడకపోవడం మా వాడికి చిరాకు తెప్పించిందని ముఖ కవళికలను బట్టి గ్రహించాను. తర్వాత భోజనాలు చేసాం. డైనింగ్ టేబుల్ రకరకాల వంటకాలున్న వెండి గిన్నెలు, గాజు గిన్నెలతో కిక్కిరిసిపోయింది. భోజనాల దగ్గర వాసుదేవరావు గారు ఇంకొక సంగతి గుర్తు చేసుకున్నారు. ఆయన చిన్నతనంలో ఒకసారి వాళ్ళ నాన్నతో కలిసి మా ఇంటికి వచ్చారట. ఎవరో బంధువులింటికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో మా నాన్నతో మాట్లాడవలసిన పని ఉండి మా ఊళ్ళో ఆగారు. అప్పుడు బాగా ఆకలిగా ఉన్న వాసుదేవరావు వద్దని వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని గొడవ చేసినా వాళ్ళ నాన్న వినిపించుకోలేదట. మాట్లాడే పని అయ్యాక వాళ్ళు బయలుదేరుతుంటే మా అమ్మ నాన్న భోజనం చేసి వెళ్ళాలని ఆపేశారు. ఇదంతా చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఆకలిరి ఆప్యాయంగా వడ్డించిన భోజనం రుచి ఎంత గొప్పగా ఉంటుందో ఆ రోజు నాకు తెలిసింది అని. నా మనసు ఆనందంతో నిండిపోయింది. అవును, ఆప్యాయత, అభిమానాల రుచి అలాగే ఉంటుంది. మేము వచ్చేస్తున్నప్పుడు వాసుదేవరావు గారు నాతో, మీరు వస్తున్నారని తెలిసి భోజనానికి పిలవమని నేనే చెప్పాను. మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. వీళ్ళింటికి భోజనానికి వెళ్ళాలని మా వాడు నన్ను రమ్మంటున్నట్లు చెప్పాడు. ఈయనేమో నేను వస్తున్నానని తెలిసి భోజనానికి పిలిచానని అంటున్నారు. అంటే మా వాడు నన్ను రమ్మంటానికి ఇంకేదో కారణం ఉందని అర్థమైంది. అదేమిటో మరి. ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హాలులోకి వచ్చి కూర్చున్నాను. హరి ఎక్కడికో బయలుదేరడానికి తయారవుతుంటే ఫ్రెండ్స్కి కారు ఇచ్చేయడానికి వెళ్తున్నావా అడిగాను. వాడు ముసిముసి నవ్వుతో కారు నాదే, కొన్నాను అన్నాడు. నేను అవాక్కయ్యాను. కార్ల గురించి నాకు తెలియకపోయినా అది చాలా ఖరీదైన కారని అర్థమవుతుంది. దీనికే నేను ఆశ్చర్యపోతుంటే భాస్కరం వాళ్ళ పక్కనున్న అపార్ట్మెంట్ కూడా కొన్నానని చల్లగా చెప్పాడు. కాకపోతే ఇంకా కొంత డబ్బు కట్టి తీసుకోవాలని అన్నాడు. అందుకే నాకు చూపించాడనమాట. బిజినెస్లో దెబ్బతిన్నాడని, అప్పులున్నాయని నాకు తెలుసు. ఏదో కింద మీద పడుతూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. బిజినెస్ ప్రారంభించిన కొత్తలో మా ఊళ్ళోనే మా దూర బంధువు నాగయ్య దగ్గర హరి 4 లక్షల అప్పు తీసుకున్నాడు. మంచి ధర వచ్చిందని నాగయ్య కొంత భూమి అమ్మాడు. ఆ విషయం తెలిసి హరి వెళ్ళి అడిగి తీసుకున్నాడు. పిల్ల పెళ్లి సమయానికి వడ్డీతో కలిపి అందుతుందని అతను ఆశపడ్డాడు. ఈ విషయం నాకు చాన్నాళ్ళ తర్వాత తెలిసింది. నాగయ్య కూతురికి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుండి హరిని డబ్బు ఇమ్మని అడుగుతుంటే అదిగో ఇదిగో అనడం తప్ప ఖచ్చితంగా చెప్పడం లేదని నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశాడు. నేను హరిని అడిగి చూసినా అదే సమాధానం. నాగయ్య మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడుగుతుంటే వ్యాపారాలు చేసేవాళ్ళు సమయానికి ఇవ్వలేరని తెలీదా, అనవసరంగా వాడికి ఎందుకు ఇచ్చావయ్యా అని కొంచెం అసహనంగా చూపించాను. మీ అబ్బాయి వచ్చి అడిగితే కాదని ఎలా అంటాను? రంగారావు గారి మనవడితో మాట తేడా వస్తుందని ఆలోచన నాకు రాలేదు బాబు అనేసరికి ఆ మాట నాకు చెల్లును తగిలింది. కానీ చేయగలిగింది ఏమీ లేకపోయింది. అన్నదమ్ముల దగ్గర అప్పు చేసి నాగయ్య కూతురు పెళ్లి చేశాడు. కానీ మావాడు మాత్రం నాగయ్య అప్పు ఇంకా తీర్చనే లేదు. ఇప్పుడేమో ఇల్లు, కారు కూడా కొంటున్నాడట. మరి నాగయ్య అప్పు తీర్చేయవచ్చు కదరా అడిగాను. అతను మిమ్మల్ని అడిగితే నాకేం సంబంధం లేదని చెప్పండి, మొహం చీట్లించి చాలా చిరాగ్గా అన్నాడు. అప్పటికి నాకు అర్థమైంది, వాడు ఇవ్వలేని ఇబ్బందుల్లో లేడు, ఇవ్వాలని అనుకోవడం లేదు, అంతే. మారిపోతున్న విలువలకు నిలువెత్తు సాక్ష్యం అనిపించిన వాడి వైపు నిర్విణ్డై చూశాను. సరస్వతి వస్తోంది, తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పేసరికి నేను మళ్ళీ ఆశ్చర్యపోతూ ఇప్పుడా, ఇక్కడికా, ఎందుకు అడిగాడు. సరస్వతి మా అమ్మాయి, హరి కంటే 7 ఏళ్ళు చిన్నది. మీరు వస్తున్నారని చెప్తే చూసి చాలా రోజులైంది, వస్తారని అంది అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అది నిజం కాదని, ఇంకేదో కారణం ఉందని అనిపించింది. సరే రాని, తెలుస్తుందిగా అనుకున్నాను. నా ఆలోచన సరస్వతి మీదకి మళ్ళీ. చిన్నప్పుడు సరస్వతి మాటల్లో ఉట్టిపడే తెలివితేటను చూసి పెద్ద చదువులు చదివించాలని ఆశపడ్డాను. అయితే ఉద్యోగం, బయట పనులతో బిజీగా ఉంటూ పిల్లల చదువుల పట్ల అంత శ్రద్ధ చూపించలేకపోయాను. వాళ్ళ అమ్మకైతే స్వతహాగానే శ్రద్ధ లేదు.
వాళ్ళంతా వ్యాపారస్తులే. బిజినెస్ చేసి సంపాదించడానికి ఏదో నామమాత్రపు చదువు చాలనేదే ఆమె ఉద్దేశం. మా నాన్న ఊరి ప్రెసిడెంట్గా ఎంత బిజీగా ఉన్నా నా చదువు గురించి ఆరా తీస్తుండేవారు. నేను అలాంటి శ్రద్ధ పిల్లల పట్ల చూపించకపోవడం నా పొరపాటే. ఊళ్ళో కానీ బంధువుల ఇళ్ళలో కానీ పెళ్ళి పేరెంట్ ఏం జరిగినా తల్లితో పాటు అన్నింటికీ హాజరయ్యే సరస్వతికి చదువు మీద ఆసక్తి సన్నగిల్లింది. అంతేకాదు ఇంటర్లోనే ప్రేమలో పడింది. చదువు అయ్యాక ఆలోచిద్దామని నేను ఎంత నచ్చ చెప్పబోయినా వినలేదు. పైగా ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆఖరి అస్త్రం ప్రయోగించడంతో రాజీ పడ్డాను. తప్పలేదు. ఇంట్లో వాళ్ళంతా ఒకటే అయినప్పుడు నా మాట ఏం చెల్లుతుంది? నిశ్చయం చేసుకునే రోజున మా తరపు పెద్దలు అబ్బాయి తరపు వాళ్ళు కూర్చొని కట్న కానుకల బేరసాలు మొదలుపెట్టారు. వీలైనంత ఎక్కువ రాబట్టడానికి వాళ్ళు తగ్గించాలని మా వాళ్ళు తెలివితేటలు చూపిస్తుంటే అక్కడే తచ్చాడుతున్న ప్రేమికులు ఇద్దరు తమ లోకంలో తాముండి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఆ బేరసారాలేమిటని వాళ్ళ అమ్మా నాన్నల మీద చిరాకు పడతాడేమోనని ఊహించాను. అదేం లేదు సరికదా. పైగా ఆ సంభాషణని ఆనందిస్తున్నట్లు కనిపించాడు. బాధ్యత తెలియని వాళ్ళ అనిపించడంతో నాకు అంత మంచి అభిప్రాయం కలగలేదు. ఆఖరి ప్రయత్నంగా ఇంకోసారి ఆలోచించమని అమ్మాయికి నచ్చ చెప్పాలని నేను అనుకుంటే వాళ్ళు వెళ్ళాక నాతో సరస్వతి, చూసావా నాన్న, కట్నం అంటే కిషోర్కి ఎంత ఇష్టం లేకపోయినా పట్టుపడుతున్న అమ్మని ఎదిరించి ఒక్క మాట కూడా అనలేదు. అమ్మా నాన్నంటే కిషోర్కి అంత ప్రేమ గౌరవం అంది. తన మొహంలోని మురిపెను చూసి నేనేం మాట్లాడలేకపోయాను. సరస్వతి పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళమ్మ హార్ట్ అటాక్తో చనిపోయింది. నేను ఒంటరివాడినయ్యాను. సంవత్సరం కిందట సరస్వతి నా దగ్గరికి ఒక ప్రతిపాదనతో వచ్చింది. కిషోర్కి ఒకరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఉద్యోగం చేయడం నచ్చదట. స్వతంత్రంగా సొంత తెలివితేటలతో ఎదగాలనే ఆలోచన ఉంది. అందుకే బిజినెస్కి చేయాలనుకుంటున్నాడు. ఊళ్ళో నాకున్న 2 ఎకరాల పొలాన్ని, ఆ డబ్బు కిషోర్ బిజినెస్ పెట్టుబడి పెట్టి ఇక్కడ ఒక్కడిని ఉండని అవసరం లేకుండా వాళ్ళతో పాటు ఉండి ఏదో తోచిన పని కాలక్షేపానికి చేసుకోవచ్చు అన్నది మా అమ్మాయి ఇచ్చిన సలహా. అంటే నాకున్న ఆ కాస్త ఇచ్చేసి అల్లుడి దగ్గర చేతులు కట్టుకొని నిలబడే ఉద్యోగంలో నేను చేరానన్నమాట. ఈ మాట ఇలాగే చెప్పలేదు కానీ నాకు ఇష్టం లేదని అన్నాను. కోపగించుకుంది. నేను పట్టించుకోలేదు. తన పెళ్లితోనే నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కరిగిపోయింది. పెన్షన్తో బాగానే గడుస్తున్నా ఆ కాస్త ఆధారాన్ని వదులుకునే తెలివి తక్కువ పని చేయదలుచుకోలేదు. తల్లి లేని పుట్టిల్లు ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. మా ఆయన అత్తగారు వద్దనే ఉన్నారు. నేను పిచ్చిదానిలా కన్నకూతురు మాటకి విలువ ఉండదా అని పరిగెట్టుకు వచ్చాను. మీకు కన్నపిల్లల కంటే ఆ ఊరవతల జనమే ముఖ్యం అంటూ నిష్ఠూరాలేసి వెళ్ళిపోయింది. తను వేసిన నింద వెనక ఒక కారణం ఉంది. ఒక ప్రభుత్వ పథకంలో భూముల్ని పోగొట్టుకున్న కొందరు రైతులకు మా నాన్న మా ఊళ్ళో ఆశ్రయం కల్పించారు. ప్రభుత్వంతో పోరాడి వాళ్ళకి ఊరవతల ఇళ్ల స్థలాలు, సాగు చేసుకోవడానికి కొద్ది ధరకే బంజరు భూముల్ని ఇప్పించారు. పరిహారంగా వచ్చిన కాసు డబ్బు అయిపోతే కూలీలుగా బ్రతకాల్సిన మమ్మల్ని రైతులుగా నిలబెట్టారంటూ నాన్న పట్ల కృతజ్ఞత చూపిస్తూ ఇల్లు కట్టుకున్న ఆ ప్రాంతానికి నాన్న పేరు మీద రంగారావు కాలనీ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. నాన్న మాట అంటే వాళ్ళకి వేదవాక్యే. నాన్న తర్వాత వారసత్వంగా వాళ్ళ దగ్గరుండి నాకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎవరూ ఆ కాలనీకి వెళ్ళరు, నా దగ్గరికే వస్తారు. ఆ కాలనీలోని 30 కుటుంబాలు నేనేం చెప్తే అదే చేస్తారు. మరి రిటైర్ అయిన తర్వాత రోజు కాసేపు ఆ కాలనీకి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూస్తుంటాను. బ్యాంకు రుణాలు ఇప్పించడం, వ్యవసాయంలోని మెలకువలు, కొత్త విధానాలు చెప్పటం, వాళ్ళ పిల్లల చదువుల గురించి సలహా ఇవ్వటం, ఇదే నేను చేసేది. సరస్వతికి పెళ్ళయ్యాక నేను గమనించింది ఏమిటంటే తన మాటల్లో వాళ్ళ ఆయన అత్తగారు బాణీ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. తన గొంతు ఉండదు. తన మాటలో నాకు ఒక్కోసారి కిషోర్, మరోసారి వాళ్ళ అత్తగారు కనబడతారు. ఒకసారి ఎప్పుడో సరస్వతికి చెప్పాను, పెళ్ళంటే ఒకరిని జతగా పొందటమే కానీ నీ వ్యక్తిత్వాన్ని నిన్ను పోగొట్టుకోవడం కాదని. ఏమర్థమైందో ఏమో కానీ అదేంటి నాన్న అలా అంటున్నారు అంటూ నవ్వేసింది. వెంటనే మా మనసు తెలుసుకొని మసులుకుంటూ మాలో కలిసిపోయే కోడలు దొరకటం మా అదృష్టం అంటూ మా అత్తగారు ఎంతో మురిసిపోతారో తెలుసా అంది. పోనీ అలా సుఖంగా ఉంటే చాలనుకున్నా. కొందరు పుట్టింటి నుంచి డబ్బు తెస్తుంటే మురిపెంగా చూసి ఆ తర్వాత నిజస్వరూపాలు చూపిస్తారు. వాళ్ళు అలాంటి బాపతే. కాకుంటే వాళ్ళు ఉంటే అంతే చాలని మనసులోని భగవంతుడికి దండం పెట్టుకున్నా. సంవత్సరం కిందట నిష్ఠూరంగా మాట్లాడి వెళ్ళిన సరస్వతి మళ్ళీ ఇంటికి రాలేదు. అప్పుడప్పుడు ఫోన్లో ముక్తసరిగా మాట్లాడటమే. ఇప్పుడు వస్తుందంటే కారణం ఏమిటో నా ఊహకు అందడం లేదు. సరస్వతి వచ్చిన కాసేపటికి అసలు విషయం బయటికి రానే వచ్చింది. అదేమిటంటే మా ఊరికి బాగా దగ్గరలో పెద్ద ప్రాజెక్ట్ ఏదో రాబోతుందనే విషయం భాస్కరానికి మంత్రివర్గంలో ఉన్న బంధువుల ద్వారా ముందుగా తెలిసింది.
ఆ ప్రాజెక్టు వల్ల రంగారావు కాలనీలోని వాళ్ళు కష్టపడి సాగులోకి తెచ్చుకున్న భూములకి రేటు విపరీతంగా పెరుగుతుంది. అయితే ఆ విషయం బయట వాళ్ళకి తెలియకముందే ఆ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మళ్ళీ ఆ భూముల్ని తీసేసుకోబోతుందనే పుకారును భాస్కరం గ్రూప్ వాళ్ళు కల్పిస్తారు. అప్పుడు వాళ్ళు నా 2 ఎకరాలని పెరగబోయే మంచి రేటుకి కొంటారు. ఆ భూములు పోతాయనే విషయం తెలియని వాళ్ళెవరో కొనుక్కుంటున్నారని ఆ కాలనీ వాళ్ళు కూడా అమ్మేసుకోవాలని తొందరపడతారు. భాస్కరం గ్రూప్ వాళ్ళే కొనేసుకుంటారు. ఎప్పుడో వచ్చే రేటు ఇప్పుడే వస్తుంది కాబట్టి మాకు లాభమే. గవర్నమెంట్ ఇచ్చే పరిహారం కంటే అమ్ముకుంటేనే కొంచెం ఎక్కువ డబ్బు వస్తుంది. బ్యాంకులో వేసుకుంటే వ్యవసాయం చేస్తే వచ్చేదానికంటే ఎక్కువ వడ్డీయే వస్తుంది కాబట్టి వాళ్ళకి లాభమే. భాస్కరం గ్రూప్ వాళ్ళకి రేటు బాగా పెరిగాక అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి లాభమే హరి వివరించాడు. ఇందులో నేను చేయవలసింది ఏమిటంటే ఆ పుకారు నిజమేనని నమ్మి నా భూమిని అమ్మేశానని ఆ కాలనీ వాళ్ళకి చెప్పటమే. అది చాలా చిన్న విషయమని హరి అన్నాడు కానీ నాకు మాత్రం అది నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడిచే ద్రోహమే. డబ్బు వాళ్ళ దగ్గర ఎంతో కాలం నిలవదు. వాళ్ళు మళ్ళీ కూలీలుగా బతకాల్సిందే. నిజంగా భూములకు మంచి రేటు వస్తే ఆ లాభం ఇన్నేళ్ళు సాగు చేస్తున్న వాళ్ళకే దక్కాలి కానీ మధ్యలో ఇంకెవరు గద్దర్లా తినకపోవడం ఏంటి? దీనికి నేను సాయపడాలా? నా వల్ల కాదన్నాను. అప్పుడు సరస్వతి కల్పించుకుంది. తన సొంత గొడవ చెప్పింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న కిషోర్ పార్ట్నర్ చేసిన మోసం వల్ల తెలియకుండా ఒక కేసులో ఇరుక్కున్నట్ట. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఆ పార్ట్నర్ డిమాండ్ చేస్తున్న డబ్బు కట్టగలిగితే కేసు నుండి విముక్తి లభిస్తుంది. ఈ విషయం ఊళ్ళో నేను వేరే విధంగా విన్నాను. ఇద్దరికి చెందాల్సిన డబ్బును కిషోర్ వాడేశాడు. తన వాటా ఇవ్వకపోతే అరెస్ట్ చేయిస్తారని కిషోర్ పార్ట్నర్ బెదిరిస్తున్నట్ట. కిషోర్ సరస్వతికి అలా చెప్పి ఉంటాడు. ఆ సమయంలో నేను విన్న విషయం ప్రస్తావించడం ఎందుకని మౌనంగా ఉండిపోయాను. మా అమ్మాయి గద్గద స్వరంతో ఒక మాట అంది. అన్నయ్యకి అప్పులున్నాయి, మాకు ఇటువంటి ఇబ్బంది వచ్చి పడింది. అమ్మే ఉంటే పిల్లల అవసరాలకి మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అనేది కాదు. తల్లి లేని పిల్లల పట్ల ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావు నాన్న? అచ్చం వాళ్ళ అత్తగారి బాణియే అది. నేను ఇక మాట్లాడే అవకాశమే ఇవ్వకూడదన్నట్లుగా హరి నిక్కచ్చిగా స్పష్టంగా చెప్పేశాడు. ఆ భూమి అమ్మక తప్పదు నాన్న. నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను. ధర్మరాజు అంతటి వాడే అవసరానికి అబద్ధం చెప్పాడు. మనం ఎంత? మీ మాట మీద ఆ కాలనీ వాళ్ళకి గురి కాబట్టి పుకారు నిజమేనా అని అడిగినప్పుడు అవునన్నట్లుగా తలూపటమేగా మీరు చేసేది అన్నాడు. ఆ మాటల్లో ప్రాధేయత లేదు, హెచ్చరిక, ఆజ్ఞాపన మాత్రమే ఉన్నాయి. కాసేపట్లోనే భూమి రిజిస్ట్రేషన్ ఏ రోజో కూడా నిర్ణయించి చెప్పేశాడు. నేను మౌనంగా ఉండిపోయేసరికి వాళ్ళిద్దరి మొహాలలో ఆనందం పురివిప్పింది. రిజిస్ట్రేషన్ రోజు ఇద్దరు వస్తామని చెప్పారు. డబ్బు పంచుకోవాలి కదా. ఆ రోజు అర్ధరాత్రి ఏదో ట్రైన్ ఉందని ప్రయాణమయ్యాను. ఉదయాన్నే ఊళ్ళో దిగాను. సూట్ కేసు చేత పట్టుకొని కాలినడకని ఇంటికి బయలుదేరాను. నేను ఇంకా ఒక విధమైన దిగ్భ్రాంతిలో ఉన్నాను. హరి నన్నెందుకు రప్పించాడో అప్పటికి అర్థమైంది. నగర జీవితంలో విలాసాల్ని నాకు రుచి చూపించి అందరూ ఏ దారిలోనైనా సరే ఎలా సంపాదించుకొని పెద్దవాళ్ళు అయిపోతున్నారో వివరించి వాళ్ళు చేయాలనుకున్న పనికి నయానో భయానో నా దగ్గరుండి లైసెన్స్ సంపాదించాలనుకున్నాడు. అలాగే చేశాడు కదా. నా స్వార్జితమైన నా 2 ఎకరాల భూమిని అమ్మనని ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోయాను? వృద్ధులైన తల్లిదండ్రుల పిల్లల అభిష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేరా? వాళ్ళకి బందీలు కాక తప్పదా? పిల్లలిద్దరూ కలిసి నన్నెలా దిగ్బంధం చేశారో తలుచుకుంటే నా ఆశ్చర్యానికి అంతే లేకుండా ఉంది. ఈ ఆలోచనలతో నడుస్తున్న నాకు చల్లటి గాలి తగులుతున్నా ఆహ్లాదంగా లేదు. అయితే నా మనసును అలరించే సంఘటనలు అప్పుడే ఎదురయ్యాయి. తాగుడు ఎక్కువై ఈ మధ్యనే చనిపోయిన చెప్పులు కుట్టే జోగయ్య కూతురు జ్యోతి వేప చెట్టు నీడను కూర్చొని ఏదో చేస్తుంటే దగ్గరికి వెళ్ళాను. తన చిన్నారి చేతులతో చకచకా చెప్పులు కుడుతోంది. 7th క్లాస్ చదువుతోందని తెలుసు. అందుకే ఇదేం పని ఆశ్చర్యంగా అడిగాను. తనకి తమ్ముడికి స్కూలు వాళ్ళ ఫీజులు తీసుకోవటం లేదు. తల్లి కూలి పని చేసి ఇల్లు గడుపుతోంది. తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం స్కూల్కి వెళ్ళే లోపల చెప్పులు కుడుతుందిట. మీ తాగుబోతు నాన్న చనిపోయాక అతను చేసిన అప్పుని నువ్వెందుకు తీర్చాలి అన్నాను. తాగుబోతు అయినా మా అయ్యే కదా బాబుగారు. అప్పులు చేసి పోయాడని అందరూ తిట్టుకోకూడదని మా అయ్య ఈ పనితోనే అప్పుల్ని తీర్చాలని అనుకున్నాను బాబు. నా మనసు ఆర్ద్రమైంది. 12 ఏళ్ళ చిన్నపిల్ల నోటి వెంట వచ్చిన గొప్ప మాటలకు నిజంగా ముగ్ధుడినైపోయాను. దగ్గరికి తీసుకుని చల్లగా వర్ధిల్లమని ఆశీర్వదించాను. 10 అడుగులు ముందుకు వేసేసరికి బస్టాండ్ వైపు నుండి వస్తున్న శేషు ఎదురే పలకరించాడు. అతనిది ఇంచుమించుగా మా హరి వయసు. ఎక్కడి నుండి అని అడిగితే తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నానని చెప్పాడు. అతని 2 తమ్ముళ్ళు పక్క ఊళ్ళో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏదో ఆస్తి తగుతో ఇతనికి వాళ్ళకి 2 ఏళ్ళుగా మాటలు రాకపోకలు లేవని తెలుసు. అందుకే అంతా కలుసుకున్నారా అంటే అవునన్నాడు. తర్వాత అసలు సంగతి చెప్పాడు. తండ్రి చనిపోయాక ఉన్నదేదో 3 సమంగా పంచుకున్నారు. ఆ తర్వాత తల్లి తన బంగారం అమ్మిన డబ్బుతో 3 ఎకరాలు కొన్నది. శేషు వద్దన్నా వినకుండా ఆ పొలాన్ని అతని పేరు రాయించింది. ఆమె పేరు కానీ లేక 3కి కానీ రాయమని శేషు అన్నాడు. దానికి ఆమె నా పేరు ఎందుకు? నేనెన్నాళ్ళు ఉంటాను? నీ తమ్ముళ్ళకి బాధ్యత తెలీదు.
చేతిలో డబ్బు నిలవదు. వ్యవసాయం తెలిసిన వాడివి, నీ పేరును ఉంటే వాళ్ళ పిల్లల్ని కుటుంబాన్ని కనిపెట్టుకొని చూస్తావు అంది. ఆ సంవత్సరమే ఆమె చనిపోయింది. తల్లినేదో మాయ చేశావని తమ్ముళ్ళ మాట జారారు. అతనికి పౌరుషం వచ్చి అంతే అనుకోండి అంటూ పంతానికి పోయాడు. అలా దూరమైపోయారు. ఆ పొలంలోకి దిగిన ప్రతిరోజు మా అమ్మ మాటలు గుర్తొచ్చి విలువెల్లాడిపోతుంటాను. 2 ఏళ్లుగా ఆ శిక్ష అనుభవిస్తున్న నాకు ఇక నా వల్ల కాదనిపించింది. మొన్న బయలుదేరి వాళ్ళ దగ్గర కుటుంబంతో వెళ్ళాను. నేను వచ్చినందుకు తమ్ముళ్ళు, మరదలు, పిల్లలు ఎంత పొంగిపోయారు. నేను పంట డబ్బులు ఇవ్వబోతే పెద్దవాడివి, పిల్లలకి నువ్వే ఏదో చెయ్యి, మాకేం తెలియదు అని తీసుకోలేదు. ఈ 2 రోజులు పండగలు ఎంతో ఆనందంగా గడిచాయో. ఆవిడ పిల్లలు ఇంకో 2 రోజులు వస్తామంటే నేను వచ్చేసాను ఆనందంగా చెప్పాడు. నిజం శేషు, మనిషికి ఆత్మీయత అనుబంధాలే నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. పెద్దవాడిగా నువ్వే అడుగు ముందుకేసి చాలా మంచి పని చేసావు. అతన్ని అభినందించాను. ఇంటికి వచ్చేసరికి నా మనసులోని భారమంతా పోయి చాలా ఉత్సాహంగా అనిపించింది. రిజిస్ట్రేషన్ అనుకున్న రోజు ఉదయాన్నే హరి, సరస్వతి వచ్చేశారు. 4 రోజుల కిందట భాస్కరం వాళ్ళని రమ్మని రిజిస్ట్రేషన్ చేసేసని చెప్పేసరికి ఇద్దరు తెల్లమొహాలు వేశారు. ముందుగా సరస్వతి ఒక మాట అన్నాను. చూడమ్మా, మీ అమ్మ ఉంటే మీ తరపున మాట్లాడేదని అన్నావు, కానీ నాకు మాత్రం నన్నే సమర్థిస్తుంది అనిపిస్తుంది. బాధ్యతలన్నీ తీర్చుకొని విశ్రాంతిగా ఉంటున్న వయసులో తనకిష్టమైనట్లు నడుచుకునే హక్కు మీ నాన్నకి లేదా? మీ సమస్యల కోసం మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా చేయాలని మీరు మీ నాన్నని శాసించడం ఏంటి? పిల్లలు తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలిగించకపోయినా పర్వాలేదు, కానీ చివరి దశలో తీరని దుఃఖాన్ని మాత్రం తెచ్చిపెట్టకూడదు అని మీకు చెప్పేది కాదంటావా? ఆలోచించు. ఆ తర్వాత హరికి చెప్పాడు. భాస్కరం వాడికి ఫోన్ చేసి నాకు ముందుగా డబ్బు అవసరం ఉంది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకోమని అడిగాను. అనుకున్న దానికంటే తక్కువ రేటుకి ఇస్తాను, కానీ రిజిస్ట్రేషన్ విషయం నీకు తెలియకూడదని షరతు పెట్టాను. వాళ్ళకేం లాభమేగా, ఆనందంగా ఒప్పుకున్నారు. సంపాదనే ముఖ్యం, కానీ ఏ దారిలో అన్నది పట్టించుకోకూడదని నీ సూత్రమేగా. అందుకే భాస్కరం వాళ్ళు తమ లాభం చూసుకున్నారు, కానీ నన్ను ఒప్పించింది అని మాట్లాడింది నువ్వే కనుక నీతో చెప్పకపోవటం అన్యాయం అని వాళ్ళు అనుకోలేదు. అంతలోనే ఆవేశాన్ని అంచుకొని శాంతంగా అన్నాను. మోసం చేసే వాళ్ళకి మోసపోయామని బాధపడే హక్కు లేదు. నా సంపాదనలో నా స్వేదం మాత్రమే ఉంది. అన్యాయానికి, అక్రమానికి చోటు లేదు. ఈ సంతృప్తి నాకు జీవితాంతం ఉండాలి. అందుకే కాలనీ వాళ్ళకు నేను డబ్బు అవసరమై నా పొలాన్ని అమ్ముతున్నానని తప్ప ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసేసుకుంటుందనే భయంతో కాదని చెప్పాను. అంతేకాదు, పుకార్లు నమ్మి భూమిని అమ్ముకోవద్దని సలహా కూడా ఇది చేశారా? పిడికిలతో నుదురు మీద కొట్టుకున్నాడు. ఆ భూముల కొనుగోలులో వీడికి వాటా ఉంది కాబోలు. నువ్వంత బాధపడాల్సిందేం లేదు. ఆ డబ్బును నేను దాచుకోలేదు. నాకైకు లెక్క చూసి బాకీ తీర్చేశాను. కిషోర్ పార్ట్నర్ని అడిగి వివరాలు తెలుసుకొని కిషోర్ కట్టాల్సిన డబ్బును అతనికి పంపించాను. ఆ విధంగా మీ ఇద్దరికి ఆ పొలం అమ్మిన డబ్బు అందింది కాబట్టి మీకు లాభమే, నాకు ఓ విధంగా లాభమే. నాకయ్య ఎదురుపడినప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి నుండి తప్పించుకున్నాను కదా. హరి, ఆ తండ్రిగా నీకు సలహా ఇవ్వాలనుకున్నాను. ముళ్ళదారిలో గుచ్చుకోకుండా గెంతుతూ త్వరగా పైకి వెళ్ళగలను నువ్వు అనుకున్నావు, కానీ ఎప్పుడో గట్టి ముళ్ళే గుచ్చుకుంటుంది, కోలుకోలేని గాయం చేస్తుంది. సవ్యమైన దారిలో సంపాదించేదే సంతోషాన్ని ఇస్తుంది. ఒక్క క్షణం ఆగి మళ్ళీ చెప్పాను. విలువలకు పట్టం కట్టిన అలాంటి చాదస్తపు జాతి వాళ్ళు మా తరంలోనే కాదు, నీ తరంలోనూ రాబోయే తరాల్లోనూ ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం మెరుగుపడుతుందనే ఆశ అలాంటి వాళ్లకు ఈ సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంకో మాట, నేను ఎదుగుదలకు విరోధిని కాను. పేదరికాన్ని ప్రేమించను, అధిగమించాలని కోరుకుంటాను. అయితే నైతిక విలువల పతనం మీద వచ్చే సంపద కంటే పేదవాడిగా ఉండటాన్ని ఇష్టపడతాను. ఆ మాటలు చెప్పాక మనసుకు స్థిమితం కలిగింది. మా ఇంటి ముందు ఎప్పుడు నిలబడిన దూరంగా ఉండే రంగారావు కాలనీ కనిపించగానే ఆ మనస్సాక్షి విధించే 30 కొరడా దెబ్బలు భరించాల్సిన శిక్ష నుండి తప్పించుకోగలిగానన్న ఆనందం కలిగింది. అంతేనండి. కథ నచ్చిందా? కొడుకే తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటే తన తండ్రి ఇంకా ఎంత తెలివిగా ఆలోచించి పిల్లలకి డబ్బులు అందేటట్టు చేశాడు, కానీ మోసపూరితంగా కాకుండా. కథ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.